హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదాంశ ట్యూటోరియల్స్. సో ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దీని ముందు వీడియోస్ చేశాను. పాలినామియల్స్లో బేసిక్స్ అండ్ ఎక్సర్సైజ్ 1, 2, 3 సొల్యూషన్స్ చేశాను, అన్నీ చూడండి. సో ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీలో, రిలేటివ్స్లో ఎవరైనా ఉంటే. సో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అంటే భయం పోగొట్టేలాగా, కాన్ఫిడెన్స్ తెచ్చేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాన్సెప్ట్, సబ్జెక్ట్, సిలబస్, ఎవ్రీథింగ్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, సో ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 3.4 సొల్యూషన్స్లో క్వశ్చన్ నెంబర్ 3 చేస్తున్నాం. సో ద క్వశ్చన్ ఈజ్ దిస్. ఓకే, సో ఈ క్వశ్చన్లోకి డైరెక్ట్గా వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకొని ఆ తర్వాత వెళ్దాము. టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఓకే, ఇఫ్ ఫర్ పీ ఆఫ్ ఎక్స్ అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి తీసుకుంటే, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ జీరోస్ కనుక ఆల్ఫా బీటా అయితే దెన్ దిస్ పీ ఆఫ్ ఎక్స్ క్యాన్ బీ డివైడెడ్ బై, ఆర్ ఇన్ అనదర్ వర్డ్స్ దిస్ పీ ఆఫ్ ఎక్స్ హ్యాస్ ఫ్యాక్టర్స్ ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఎక్స్ మైనస్ బీటా క్యాన్ బీ కాల్డ్ యాజ్ ఫ్యాక్టర్స్ అని ఒక పాయింట్ ఉంది. అంటే సింపుల్, ఈ పర్టికులర్ పాలినామియల్కి ఆల్ఫా అండ్ బీటా కనుక జీరోస్ అయితే దెన్ ఎక్స్ మైనస్ ఆల్ఫాతో దీన్ని డివైడ్ చేసిన, ఎక్స్ మైనస్ బీటాతో దీన్ని డివైడ్ చేసిన రిమైండర్ జీరో వస్తుంది. ఓకే, అంటే దాని మీనింగ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా అనే ఈ చిన్న పాలినామియల్ తీసుకొని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిని డివైడ్ చేస్తే రిమైండర్ జీరో వస్తుంది. దాని మీనింగ్ x minus alpha is nothing but the factor for this polynomial, and x minus beta తో కనుక ఈ పాలినామియల్ని డివైడ్ చేస్తే లాస్ట్కు జీరో వస్తుంది. దట్ మీన్స్ x minus beta is the another factor for this polynomial. ఓకే, మీకు డౌట్ రావచ్చు, ఇక్కడేమో జీరోస్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, ఇక్కడ ఎందుకు మైనస్ ఆల్ఫా మైనస్ బీటా ఉందని చెప్పి నేను చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడదాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ p of x is equal to x square minus 5x plus 6 అనుకుంటే, దీనికి జీరోస్ కనుక్కోవాలి అనుకుంటే, ఫ్యాక్టరైజేషన్లో నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ ఎక్సర్సైజ్లో, దీన్ని -3x -2x లాగా రాసుకొని, ఓకే, లాస్ట్కు ఇలా వస్తుంది, x - 3 × x - 2 వస్తుంది, అండ్ x = 3 x = 2 వస్తుంది. ఓకే, here 3 and 2 are zeros, అంటే ఇండైరెక్ట్గా ఇది ఆల్ఫా ఇది బీటా. ఓకే, సో 3 and 2 ఆర్ ఆల్ఫా అండ్ బీటా అయితే మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ చూడండి ఒకసారి. ఇక్కడ x - 3 x - 2, x - 3 x - 2 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దీనికి ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6కి దీనికి ఇవి రెండు ఫ్యాక్టర్స్ అవుతాయి. మీరు ఇంట్లో, ఓకే, ఫర్ ఫన్ x - 3ని ఇట్లా ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6ని ఓకే డివైడ్ చేస్తే లాస్ట్కు రిమైండర్ జీరో వస్తుంది. ఓకే, ఈవెన్ x - 2తో డివైడ్ చేసినా కూడా లాస్ట్కు జీరో వస్తుంది రిమైండర్. దాని మీనింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ పాలినామియల్కి x - 3 అండ్ x - 2 అనేటివి ఫ్యాక్టర్స్ అని చెప్పి దాని మీనింగ్. అండ్ ఇంకొక పెద్ద పాలినామియల్ వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యూబిక్ పాలినామియల్ లేకుంటే 4th డిగ్రీ ఆఫ్ పాలినామియల్ వచ్చింది, మనకు 2 zeros ఆర్ 3 zeros తెలుసు మనకు. ఓకే, సో ఇండివిజువల్గా చేసినా కూడా ఈ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఈ 2 ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేసి, ఓకే, ఈ 2 ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేసి ఒక పాలినామియల్ వస్తుంది కదా, దాంతో అది కూడా ఒక ఫ్యాక్టర్లా కన్సిడర్ చేయొచ్చు మనం. అంటే దాని మీనింగ్ ఇంకొకసారి నేను చెప్తాను, వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, p of x equal to some 4x power 5 plus 16x power 4 minus 9x cube, ఓకే, ప్లస్ 6x square ప్లస్ 5x ప్లస్ 10. ఇది పెద్ద పాలినామియల్. ఓకే, దీని డిగ్రీ 5 ఉంది. ఓకే, అండ్ దీనికి జీరోస్ ఎన్ని ఉండొచ్చు? సిన్స్ డిగ్రీ 5 ఉంది కాబట్టి మ్యాక్సిమం 5 zeros ఉండొచ్చు. ఓకే, మనం ఎంతో తెలుసుకున్నాం మనం.
క్యూబిక్ పాలినామియల్లో మ్యాక్సిమం 3 ఉంటాయి, క్వాడ్రాటిక్ పాలినామియల్లో మ్యాక్సిమం 2 ఉంటాయి, లీనియర్ పాలినామియల్లో మ్యాక్సిమం 1 ఉంటాయి. ఎందుకంటే డిగ్రీ ఎంత ఉంటుందో మ్యాక్సిమం అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ పాసిబుల్ అవుతాయి. సో ఇక్కడ కూడా మ్యాక్సిమం 5 జీరోస్ పాసిబుల్ అవుతాయి. ఈ 5 జీరోస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు వీ నో దాట్ మేబీ 2 and 4 ఆర్ జీరోస్. ఓకే, ఈ పెద్ద పాలినామియల్కి యాక్చువల్లీ 5 ఉంటాయి. ఆ 5లో మనకు ఒక 2 తెలుసు మనకు. ఓకే, అవేంటివి 2 and 4. ఓకే, ఇఫ్ 2 and 4 ఆర్ జీరోస్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామియల్, దెన్ x minus 2 is the factor of this polynomial. Okay, x minus 4 is the factor of this polynomial. Okay, and ఇది ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. x minus 2 into x minus 4 మల్టిప్లై చేస్తే ఒక పాలినామియల్ వస్తుంది కదా, అది కూడా ఫ్యాక్టర్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ x² - 6x + 8 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే పాలినామియల్ కూడా దీనికి ఫ్యాక్టరే. అంటే దాని మీనింగ్ దీంతో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. ఓకే, సో జీరోస్ అనేటివి ఇండివిజువల్గానే కాదు, ఆ 2 జీరోస్ని ఒకదానికొకటి మల్టిప్లై చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆ రిజల్టింగ్ పాలినామియల్ కూడా మనకు ఒక ఫ్యాక్టర్ లాగే ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్లో పోదాం. ఈ పెద్ద పాలినామియల్కి డిగ్రీ ఎంత? 4. ఎందుకంటే ఇక్కడ x పవర్ హైయెస్ట్ 4 ఉంది. దీనికి ఎన్ని జీరోస్ ఉండొచ్చు? డిగ్రీ 4 ఉంటే 4 జీరోస్ ఉంటాయి. సో డిగ్రీ 4 ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం 4 జీరోస్ ఉండొచ్చు కదా. ఇది ఫస్ట్ థింగ్ మనం తెలుసుకునేది. సెకండ్ థింగ్, ఈ 4 జీరోస్లో మనకు ఒక జీరో, సెకండ్ జీరో, 2 జీరోలు తెలిసిపోయినాయి మనకు. ఓకే, అంటే దాని మీనింగ్ x minus √5/3 ఒక జీరో అండ్ x plus √5/3 ఇది ఒక జీరో. సో ఇవి 2 ఫ్యాక్టర్స్ యాక్చువల్గా చెప్పాలంటే. ఈ పాలినామియల్ని దీంతో డివైడ్ చేసిన రిమైండర్ 0 వస్తుంది, దీంతో డివైడ్ చేసిన రిమైండర్ 0 వస్తుంది. ఓకే, ఈ ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ని ఒకదానికొకటి మల్టిప్లై చేసి ఓకే ఆ వచ్చే ఆన్సర్ ఉంటుంది చూసారా, ఓకే ఆ వచ్చే పాలినామియల్ ఉంటుంది చూసారా, దాంతో డివైడ్ చేసినా కూడా రిమైండర్ 0నే వస్తుంది. ఓకే, అదే ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఓకే, సో ఫస్ట్ x plus √5/3 x minus √5/3. ఓకే, దీన్ని మల్టిప్లై చేయండి. ఇదేముంది? a + b ఇంటూ a - b ఫార్మ్లో ఉంది కాబట్టి a² - b² అవుతుంది. సో a² అంటే x² మైనస్ b² అంటే √5/3 హోల్ స్క్వేర్. √5/3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 5/3 వస్తుంది. అంటే దాని మీనింగ్ x² - √5/3 హోల్ స్క్వేర్ అయితే ఈ స్క్వేర్ రూట్ పోయేసి డైరెక్ట్గా x² - 5/3 వస్తుంది. ఇది ఒక పాలినామియల్. నేను చెప్పేది ఏంటంటే ఈ మొత్తం పాలినామియల్ని దీంతో డివైడ్ చేసిన 0 వస్తుంది రిమైండర్, దీంతో డివైడ్ చేసిన రిమైండర్ 0 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చిన ఈ రిజల్టింగ్ పాలినామియల్తో డివైడ్ చేసినా కూడా రిమైండర్ 0 వస్తుంది. బికాస్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాబట్టి. సో మనము ఇప్పుడు ఈ పాలినామియల్ని డివైడ్ చేసి చూద్దాం. ఏది? దీంతో డివైడ్ చేసి చూద్దాం. ఓకే, సో x² - 5/3 3x⁴ plus 6x³ minus 2x² minus 10x minus 5. ఓకే, చూడడానికి పెద్దగా ఉంది అని ఏం కంగారద్దు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, క్లియర్గా చెప్పాను, ఒక చిన్న ట్రిక్, వెరీ సింపుల్ ట్రిక్ చెప్పాను. అది తెలిస్తే ఎట్లాంటిదైనా మనం సాల్వ్ చేయొచ్చు. అదేంటి? ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ టర్మ్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి, ఈ ఫస్ట్ టర్మ్ని. ఓకే, యూజింగ్ దిస్ ఫస్ట్ టర్మ్. ఓకే, అది ఎలా అంటే ఈ ఫస్ట్ టర్మ్ని ఈ ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేయండి. ఇక్కడ x² మిగులుతుంది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 3x². సో అదే ఇక్కడ రాయండి 3x². ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఓకే, 3x² ఇంటూ x² 3x⁴.
ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3x² ఇంటూ 5/3 పక్కన రాస్తాను. 3x² ఇంటూ 5/3 ఈ త్రీ క్యాన్సల్, ఇంకేం మిగులుతుంది 5x² మిగులుతుంది. సో మైనస్ కాబట్టి మైనస్ 5x². x³ టర్మ్ ఏం లేదు, అందుకు ఇక్కడ 0 రాసుకుందాం, ఏం తప్పులేదు. ఓకే, ప్లస్కి మైనస్, మైనస్కి ప్లస్, 0కి ఏం అవసరం లేదు. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. కిందికి ఏమొస్తుంది 6x³. ఓకే, ఇక్కడ ప్లస్ 5x² ఉంది, మైనస్ 2x² ఉంది కాబట్టి ప్లస్ 3x² కదా, అండ్ మైనస్ 10x ఇది కూడా దింపుకుందాం. అండ్ మళ్ళీ దీన్ని డివైడ్ చేద్దాం. ఓకే, 6x³ డివైడెడ్ బై x², x క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 6x వస్తుంది, ప్లస్ 6x అగైన్ మల్టిప్లై చేయండి. 6x ఇంటూ x², 6x³. ఓకే, 6x ఇంటూ మైనస్ 5/3 పక్కన రాస్తాను, మైనస్ 5/3 ఇంటూ 6x. 3 1s 3 2s ఎంత, మైనస్ 10x, ప్లస్కి మైనస్, మైనస్కి ప్లస్, ఇది క్యాన్సల్. ఇక్కడ ఏం లేకపోతే 0. ఓకే, మళ్ళీ సపరేట్ చెప్పనవసరం లే, ఇది క్యాన్సల్. సో 3x², ఇక్కడ 5 ఉంది కదా, అదే -5, అది కిందికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సింపుల్, దీన్ని ఎలిమినేట్ చేయాలి మనం, ఇది ఈ 3x²ని. 3x² డివైడెడ్ బై x² చేస్తే x² వేసి 3 మిగులుతుంది. సో దీన్ని ప్లస్ 3తో మల్టిప్లై చేస్తే 3 ఇంటూ x², 3x², 3 ఇంటూ మైనస్ 5/3 అంటే -5 వస్తుంది, మైనస్ ప్లస్, ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్, రిమైండర్ 0 వచ్చింది. సో రిమైండర్ 0 వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఇంకొకసారి ఈక్వేషన్ని నీట్గా రాసుకుంటే, ఓకే, నెక్స్ట్ పేజ్లో నీట్గా రాసుకుందాం. 3x⁴ ప్లస్ 6x³ మైనస్ 2x² మైనస్ 10x మైనస్ 5 ఈక్వల్ టు x² మైనస్ 5/3 ఇంటూ 3x² ప్లస్ 6x ప్లస్ 3, 3x² ప్లస్ 6x ప్లస్ 3. ఓకే, ఇప్పుడు దీంతో 2 zeros ఉన్నాయి, ఎందుకు, ఇదేంటిది కాంబినేషన్ ఆఫ్ 2 zeros అంటే x ప్లస్ √5/3 అండ్ x మైనస్ √5/3 ఇది కదా. సో దీంతో కూడా 2 zeros ఉన్నాయి లోపల కదా. సో ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేసి ఆ 2 zeros కనుక్కోవాలి. ఓకే, 3x² ప్లస్ 6x ప్లస్ 3. నేను ముందు ఏం చెప్పాను, ఈ x² కోఎఫిషియంట్ ఈ కాన్స్టెంట్తో మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 3 9, 9కి ఫ్యాక్టర్స్ రాయండి. 1 ఇంటూ 9, 3 ఇంటూ 3. అండ్ ఏ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనకు కావాలంటే ఆ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మనకు ఈ x కోఎఫిషియంట్ అయినా 6 రావాలి. ఇప్పుడు 1 + 9 10 మనకు అవసరమా, లే. 3 + 3 6 మనకు అవసరమా, ఎస్ కావాలి. సో ఈ 6xని 3 + 3గా రాసుకోవాలి. ఓకే, 3x² ప్లస్ 3x ప్లస్ 3x ప్లస్ 3, అన్నీ 3లు ఉన్నాయి, ఏం కన్ఫ్యూజన్ వద్దు. సో 3 కామన్ తీసి x కామన్ తీస్తే x ప్లస్ 3 లోపల ఉంటుంది, ఇక్కడ ప్లస్ 1 కామన్ తీస్తే ఓకే x చెప్పండి x ప్లస్ 1 ఉంటుంది. సో 3x ప్లస్ 1 ఇంటూ ఇక్కడ x ప్లస్ 3. ఓకే, 3x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 3 ఇవి ఫ్యాక్టర్స్ కదా. ఇప్పుడు 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు మైనస్ 1/3. ఇక్కడ కూడా x ప్లస్ 3 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -3. సో ఫైనల్గా వచ్చిన ఫ్యాక్టర్స్ ఇవి.
అంటే ఇప్పుడు ఆల్రెడీ వాడిచ్చినవి ఏది ప్లస్ √5/3 అండ్ -√5/3 ఒక 2 zeros అయితే ఇంకొక 2 zeros -1/3 -3 ఆర్ ద అదర్ 2 zeros. మనం ఏం చేసాము, ఫస్ట్ ఈ 2 zeros యూజ్ చేసి ఒక పాలినామియల్ కనుక్కున్నాం. అదేంది, ఇది. ఓకే, దీన్ని డివైడ్ చేసాం. ముందు స్లైడ్లో చూపిస్తాను. డివైడ్ చేస్తే మనకి ఇది వచ్చింది, కోషంట్ వచ్చింది. ఈ కోషంట్ నథింగ్ బట్ ఇవి కూడా ఫ్యాక్టర్సే. ఓకే, దీన్ని మళ్ళీ ఫ్యాక్టరైజ్ చేస్తే మనకు ఇంకో రిమైనింగ్ 2 zeros వచ్చాయి. ఓకే, ఇది థర్డ్ క్వశ్చన్. ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కానీ, మీ ఫ్యామిలీలో కానీ, రిలేటివ్స్లో కానీ, కజిన్స్ ఎవరన్నా ఉండి, మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా ఉండి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి మ్యాథ్స్ ప్రాబ్లం అనిపిస్తూ, లేకుంటే మ్యాథ్స్లో తక్కువ కాన్ఫిడెన్స్ ఉండి, లేకుంటే మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా షేర్ చేయండి. నేను కాన్సెప్ట్, సిలబస్, సబ్జెక్టు మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేలాగా చెప్తున్నాను. సో వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, బోత్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.